అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నారమన్ నరేష్ యాదవ్, బీసీఎఫ్ స్టేట్ సెక్రటరీ, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది. నిన్న పార్లమెంటు సెషన్లో జరిగినటువంటి విషయంలో బీజేపీ ఎంపీ సూర్య గారు మాట్లాడినటువంటి మాటలు ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి మాటలుగా ఉన్నాయి. తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు 1200 మంది విద్యార్థులు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వనందుకు చనిపోయిందని చెప్తా ఉన్నాడు. మరి జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడే మరి అప్పటి ప్రధానమంత్రి, మరి దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఈ 1200 మంది విద్యార్థులు చనిపోయేవారు కాదు కదా. మరి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు పాకిస్తాన్గా మరి మార్చడం అనేటువంటిది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. కాబట్టి ఎమ్మటే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గారు ఎమ్మటే తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలకు మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి ఈ తేజస్వి సూర్య గారు మరి 4 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం అనేటువంటిది మరి బ్రిటిష్ వాళ్ళతో పోల్చడము, పాకిస్తాన్తో పోల్చడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మరి నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం చేసినటువంటి మరి ఉద్యమం అనేటువంటిది, అట్లాంటి ఉద్యమాన్ని పాకిస్తాన్ లాగా విడదీసిండ్రు అని చెప్పడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఒక సిగ్గుచేటు. బేషరతుగా భాజపా పార్టీ మరి తేజస్వి సూర్య గారు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళా బిల్లును మరి ఈరోజు డీమిలిటేషన్తో ముడిపెట్టి మహిళా బిల్లు తీసుకురావాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ విషయాన్ని కూడా మరి బీసీఎఫ్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు అనేటువంటివి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే ఇంతవరకు దాని మీద మరి దృష్టి పెట్టకుండా ఈరోజు బీసీ రిజర్వేషన్ బిల్లు అనేటువంటిది మరి పార్లమెంట్లో ఆమోదించకుండా మరి 33% మహిళలకు ఏ రకంగా ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. 33% రిజర్వేషన్లో మహిళలకు ఇవ్వాలనేటువంటిది మాకు కూడా ఉంది ఆలోచన. కానీ బీసీ మహిళలకు ఎంత వాటా ఇస్తారనేటువంటిది క్లియర్గా చెప్పిన తర్వాతనే మీరు మహిళా బిల్లు రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మరి కుట్రలు, కుతంత్రాలు చేసేటువంటి కుళ్ళు రాజకీయాలను మరి భారతీయ జనతా పార్టీ మరి విరమించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. లేని ఎడల బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించిన తర్వాతనే మహిళా బిల్లు ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై హింద్, జై భారత్.